హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈవేళ రొయ్యలు గుడ్లు ఉక్కురు చేద్దామని అనుకుంటున్నాను. ఇంతకుముందు గుడ్లు ఉడకబెట్టి ఫ్రై చేసి అట్లా వేసేదాన్ని కదా, దానివల్ల గుడ్లకిను రొయ్యలకి ఏమి టేస్ట్ మిక్స్ అవ్వదు అనమాట. ఊరికే ఇంట్రెస్ట్ కొద్దీ గుడ్లు తినడమే. ఈసారి ఏంటంటే గుడ్లల్లో రొయ్యల్లో గుడ్లు కొట్టేసి ఉక్కురులాగా చేస్తున్నాను అనమాట. ఇది మా చిన్నప్పటి నుంచి మేము చాలా ఇష్టంగా తినే కూరండి. ఆ స్టోరీ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా పచ్చిమిరపకాయలు నూనెలో వేసి అలా చేసేయాలి, వేపేయాలి. పక్కన చూసారా, మళ్ళీ నాకు డ్యామ్ రొయ్యలే దొరికినాయి మార్కెట్కి వెళ్తే. ఆ డ్యామ్ రొయ్యలు ఏంటంటే వాటి కాళ్ళు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ కాళ్ళు కూడా చక్కగా తీసి అందులో ఉంటుందన్నమాట గుజ్జు. పీతల కాళ్ళల్లో ఎట్లా ఫ్లెష్ ఉంటుందో దీంట్లో కూడా ఉంటుందన్నమాట. అయితే అవన్నీ వేసాను. వేసి పక్కన కొద్దిగా ఆ పచ్చినీరు బయటకు వచ్చేలాగా ఉడకపెడుతున్నాను. రొయ్యలు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. కొంచెం తలలు కూడా ఉంచాను, హెడ్స్ కూడా ఉంచాను. చాలా బాగుంటాయండి హెడ్స్. చక్కగా తింటా ఉంటే పీతల కూర తిన్నట్టే ఫీలింగ్ ఉంటుంది. అందుకని హెడ్స్ కూడా ఉంచాను. పిల్లలు అయితే తినరు ఇష్టంగా, పెద్దవాళ్ళు తినడమే, మనలాంటి వాళ్ళు తినడమే శుభ్రంగా బాగుంటుంది అన్నమాట తినడానికి. ఇందులో లక్కీగా 2-3 గుడ్డు రొయ్యలు కూడా వచ్చినాయి అన్నమాట. అది చూసారా, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ రొయ్యలు నీటితో సహా వేసేసాను. అందులో ముందే ఉప్పు వేసాను, తర్వాత కొద్దిగా కారం వేసాను. కారం చూసారా, 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు మన ఇష్టమే. మనం ఘాటుగా బాగా కారంగా కావాలి అనుకుంటే కొద్దిగా కారం ఇంకొక స్పూన్ తగిలించండి. లేదంటే కనుక 2 స్పూన్లు అయితే సరిపోద్ది. 1.5 కేజీ రొయ్యలండి. అందులో కొద్దిగా ఒక 1/2 కేజీ తీసి టిక్కా కోసం పక్కన పెట్టాను. 1 కేజీ రొయ్యలు అనుకోండి ఇవి. చక్కగా చూడండి ఎర్రగా ఎంత బాగా వచ్చినాయో. డ్యామ్ రొయ్యలు అనమాట ఇవి. మీకు డ్యామ్ రొయ్యలు బాగు చేయడం చూపించాను కదా, ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. ఒకసారి ట్రై చేయండి. డ్యామ్ రొయ్యలు కొని వాటి కాళ్ళు కూడా అందులో వేసుకుని చక్కగా అవి కొరికి తింటూ ఉంటే ఎంత బాగుంటాయో నిజంగా. ఆ హెడ్స్ కూడా తింటుంటే అందులో మంచి టేస్ట్, మంచి ఫ్లేవరు చాలా బాగుంటాయండి. చాలా చక్కని ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట దాంట్లో, ఈ డ్యామ్ రొయ్యల్లో. మామూలు సముద్రం రొయ్యల కంటే లేకపోతే చెరువు రొయ్యల కంటే కూడా డ్యామ్ రొయ్యలు ఇంకా టేస్ట్గా ఉంటాయి, న్యాచురల్గా పండుతాయి కదా, అందుకనమాట. ఆ రొయ్యల తాలూకా లెగ్స్ కూడా వేసాను. ఆ గుడ్డు రొయ్యలేమో షెల్తో ఉంచానమాట కొద్దిగా. ఇందులో అన్నీ యాజ్ యూజువల్గా అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా మగ్గిన తర్వాత, వేగిన తర్వాత కొంచెం నీళ్లు పోసాను. నీళ్లు పోసి ఉడకనేస్తుంది అన్నమాట. ఉడికిన తర్వాత చక్కగా ఏం చేస్తానో చూడండి. మంచిగా వేగాలండి, బాగా నీరంతా ఎగిరిపోవాలి. నీరంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కొంచెం గరం మసాలా వేస్తాము. ఆ నీళ్ళల్లో చూసారా, మనకి ఈ రొయ్యలే కొంచెం గ్రేవీలాగా కావాలి అనుకోండి, అప్పుడు కొంచెం కొబ్బరిను కొద్ది గసగసాలు మెత్తగా నూరేసి, లేదంటే కొంచెం కొబ్బరిను కొద్ది జీడిపప్పు, గరం మసాలా వేసాను చూడండి. కొబ్బరిను క్యాజు, జీడిపప్పు మెత్తగా గ్రైండ్ చేసి అందులో వేశారనుకోండి, బోల్డ్ గ్రేవీ వస్తుంది. లేదు అంటే కనుక కొబ్బరిను పుచ్చపప్పు ఉంటుంది కదా, పుచ్చపప్పు కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అప్పుడు కూడా చాలా గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది. మనకి గ్రేవీ ఎలా కావాలంటే అలాగ, ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చండి దీంట్లో. అయితే నేను ఇందులో టమాటాలు అది వేయను. ప్రతి కూరలోనూ టమాటాలు వేస్తుంటారు కదా, ఆ టమాటా వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. ఆ టమాటాలు వేసిన కూర వేరేగా పులుపు టేస్ట్ వస్తుంది అనమాట. ఇది కొన్ని ఒకలాగే చేయాలి. అన్నింటిలోనూ టమాటాలు వేయడం, లేకపోతే అన్నీ ఒకే పాట పాడేయడం అట్లా కాకుండా ఒక్కొక్క కూరకి ఒక్కొక్క రుచి, ఒక్కొక్క రకంగా చేసుకోవాలి. ఒక్కొక్క రకమైన మసాలా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే డిఫరెంట్గా టేస్ట్లు బాగుంటాయి. అన్నిటికీ ఒకే రకంగా కాకుండా, అన్నిట్లోనూ ఉల్లిపాయలు వేసేస్తారు, టమాటా వేసేస్తారు, అట్లా కాకుండా ఇదొక రకం అన్నమాట. ఇప్పుడు ఇది
నీరంతా ఎగిరిపోయింది కదా. ఈ రొయ్యలు గుడ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పూర్తిగా నీరు ఎగిరిపోవాలి, ఫ్రై లాగా అయిపోవాలి అన్నమాట. లేకపోతే కొద్దిగా అడుగున నీళ్ళు ఉంటే కనుక మనకు ఆ టేస్ట్ రాదు. చూసారా, పూర్తిగా నీరు ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం గుడ్లు కొట్టి పోసుకుంటాం. గుడ్లు కోసం కొట్టి పోసిన వీడియో మిస్ అయింది. 3 గుడ్లు కొట్టడం చూపించలేదు మీకు, ఒక్క గుడ్డు కొట్టడం మాత్రం చూపించాను అన్నమాట. అది కొత్తిమీర వేసి చక్కగా కొంచెం గ్రైండ్ అది వేగిన తర్వాత మీకు గుడ్లు కొట్టి పోసాను అన్నమాట. గుడ్లు కొట్టి పోయడం కనిపించలేదు మీకు. అక్కడ చూడండి, ఇంకా నీరు ఉంది కదా కొద్దిగా, ఆ నీరంతా పోవాలి. ఆ నీరంతా పోతేనే మనకి రుచి వస్తుంది అన్నమాట. నీరు ఉంటుండగా గుడ్లు కొట్టి పోస్తే అస్సలు బాగోదు. అది చూసారా, గుడ్లు కొట్టేసాను. కొద్దిగా డబ్బాలో అడుగున మసాలా ఉంటే అది కూడా వేసేసాను, కొంచెం గరం మసాలా ఉంటే. సరిపోలేదనిపించింది, 3 గుడ్లు కొట్టానండి ఫస్ట్. సరిపోలేదనిపించి మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో గుడ్డు తీసుకొచ్చి కొట్టి పోసాను అన్నమాట అందులో. అప్పుడు 4 గుడ్లు అవుతున్నాయి, అంటే కేజీ కూరకి 4 గుడ్లు కొట్టి పోసినట్లు అయిందనమాట. ఇలా ఎప్పుడు చూడలేదేమో మీరు, గుడ్లు కొట్టి పోసిన కూర అనేది మీరు చూడలేదేమో. కానీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. మా చిన్నప్పుడు అంతా మా అమ్మ ఇదే కూర ఉండేది ఎక్కువ, గుడ్లు కొట్టేసి రొయ్యల కూరలో. అయితే డ్యామ్ రొయ్యలు కాదు, మామూలు ఏ రొయ్యలు అయినా సరే మాకు ఎక్కువ 8 రొయ్యలు వచ్చాయి అన్నమాట. 8 రొయ్యలు, చెరువు రొయ్యలు అట్లాంటివి వస్తాయన్నమాట. ఈ గుడ్లు కొట్టిన కూర చాలా 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 ఇష్టం నాకు, చాలా అంటే చాలా అన్నమాట. అలాగే మా పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ముందు రోజు రొయ్యల కూర వండేసుకుంటాము, కొద్దిగా మిగిలిపోయింది అనుకోండి కూర, రెండో రోజు గుడ్లు కొట్టి 2 గుడ్లు కొట్టి కూరలో వేసేసి వండేసుకుంటే ఇంకో కొత్త రకం కూరలాగా అయిపోయేది. అదో వెరైటీగా ఉండేదన్నమాట. మా హస్బెండ్ ఈ గుడ్లు కొట్టిన కూర తినేవారు కాదు. ఆయనకి మామూలుగా రొయ్యల కూర వండేసేదాన్ని ముందు రోజు. కొంచెం కూర మిగులుతుంది కదా, మిగిలితే ఆ కూర పక్కకు పెట్టి 2 గుడ్లు కొట్టేసి వేసుకుంటే నేను నా పిల్లలు యమ్మీగా తినేసేవాళ్ళం హ్యాపీగా. చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం చారు లేకపోతే పప్పు చారు అట్లా ఏదైనా ఉంటే చూడండి ఎంత బాగా కలుస్తుందంటే కూర. అంటే డ్రైగా ఉంది కదా, కలవదేమో అనుకుంటాము, కానీ చాలా బాగా కలుస్తుంది, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ వెరీ మచ్.